సన్ రైజ్ చూడడానికి అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారండి. అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. అక్కడ వచ్చి స్టీమర్స్ అండి, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. అందరూ వస్తున్నారు రిటర్న్లో. కనిపిస్తుందా మీకు? లైటింగ్స్ ఉన్నాయి అవన్నీ స్టీమర్. చూడండి అందరూ సన్ రైజ్ కోసం ఎలా ఎదురు చూస్తున్నారు. జాన్వరి అయితే ఇక్కడి నుంచి సూర్యుడు స్టార్ట్ అవుతాడంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడికి వస్తాడంటే అండి జూలైకి. అలా మళ్ళీ జూలై నుంచి ఉత్తరాయణం అంటారు కదండి, అట్లా మళ్ళీ జూలై నుంచి మళ్ళీ తర్వాత యథాస్థానానికి జనవరికి ఇలా వెళ్తారంటండి సూర్యుడు. జనవరి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడంట సూర్యుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఉత్తరాయణం అంటారు కదా, అలా అనమాట. యథాస్థానం మళ్ళీ అక్కడికి వస్తాడంట సూర్యుడు. ఇదైతే చాలా బాగుందండి. ఇక్కడ బుద్ధుడి విగ్రహము ఇదంతా. అయితే క్రౌడ్ అయితే ఇలా చాలా ఎక్కువ అవుతున్నారు, కానీ నేనైతే సేఫ్టీ ప్లేస్ అయితే నిలబడ్డాను. ఎందుకంటే సన్ రైజ్ కనపడాలి కదా మనకి, అందుకే నేను కొంచెం దూరంలోనే ఉన్నాను. దగ్గరగా అయితే చాలా బాగా కనిపిస్తుందండి. చల్ల గాలులు, అలల సౌండ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ చేద్దామని అనుకుంటున్నాము, చేస్తాం. సన్ రైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా బోటింగ్ వెళ్తాము. ఈ అర్లీ మార్నింగ్ చాలా మంచి ప్రదేశం అండి. చాలా కూల్గా, చాలా బాగుంది, ప్రశాంతంగా, మనిషికి చాలా మంచిగా అనిపిస్తుంది. అది మాటల్లో చెప్పలేను, కానీ హ్యాపీగా అనిపిస్తుంది. మామూలుగా రాం కదండి ఇట్లా మార్నింగ్ లేవగానే వాటర్ దగ్గరికి, సముద్రాల దగ్గరికి. నాకు ఇది చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ అలాగే ఇక్కడ సన్ రైజ్ వచ్చే చోట కూడా ఆ కిరణాలు చూడండి, రెడ్గా ఇక మీకైతే రెడ్ కనిపిస్తుంది, కానీ అక్కడైతే యాక్చువల్గా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి మేఘాలు. చాలా బాగుందండి ఇక్కడైతే క్లైమేట్. ఇక్కడికి వచ్చి చీకటిగా అనిపిస్తుంది, ఈ సైడ్ కొంచెం వెంటిలేషన్ అనిపిస్తుంది, కానీ సూర్యుడు వస్తాడు.